చేయకపోతే మళ్ళీ అది ప్రభుత్వానికి చెడ్డ పేరు అవుతుంది. కాబట్టి మేము బస్సులు కూడా ఈలోపు సమకూర్చుకుని ఆగస్టు 15కి మహిళలందరికి కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఆ సూపర్ 6లో ఉందో దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే రైతుకు కూడా ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా 14,000 అదనంగా పెట్టి 20,000 రూపాయలు మరి రైతుకి ఇవ్వడం అనేది కేంద్రం ఎప్పుడు ఇస్తే ఆ రోజునే రాష్ట్ర వాటా కూడా కలిపి మరి రైతుకి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి సూపర్ 6లో ఉన్న ప్రధానమైన ఏదైతే మేము చెప్పాం మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఒక్కొక్కటి మరి అమలు చేసుకుంటూ రావటం, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది దాదాపుగా విధ్వంసం అయిపోయింది. ఇవాళ ఇజ్రాయెలు లేకపోతే వాళ్ళ గాజా యుద్ధాల్లో, లెబనాన్ యుద్ధాల్లో బిల్డింగులు కూలిపోతున్నాయి, నాశనం అయిపోయిందంటే కంటికి కనపడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అనేది కంటికి కనపడదు. ఎందుకంటే 10 లక్షల రూపాయలు ప్రభుత్వ భూములు కూడా తాకట్టు పెట్టి, రాబోయే ఆ లిక్కర్ మీద ఆదాయం కూడా తాకట్టు పెట్టి దాదాపు 10 లక్షల రూపాయలు అప్పు చేస్తే ఆ అప్పు కట్టాల్సిన వడ్డీలకి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి ఇవాళ ఉంది. ఒక పక్క ఆ అప్పులు కడుతూ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రామిస్ చేసామో అవన్నీ కూడా ఒక్కొక్కటి మేము ఇవాళ అమలు చేసుకుంటూ వస్తున్నాం. విపక్షాలు అన్నాయి ఇది కాదు, ఇది వల్ల కాదని, కానీ దాన్ని అమలు చేసి చూపించాం. ఇవాళ విపక్షాలకి ఏ అంశం మీద మాట్లాడే అవకాశం లేదు. ప్రత్యేకించి తల్లికి దీవెన పథకంలో ఆ రోజు అతను ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి కుటుంబానికి ఒకటే ఇచ్చారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము చెప్పిన 15,000 రూపాయలు 63 లక్షల మంది పిల్లలకి ఇవాళ దాదాపు 11,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయింది. ఎవరు కూడా నాకు రాలేదని చెప్పలేదు. గతంలో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో, గతంలో ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అదే విధి విధానాలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ అమలు చేసే విధానంలో చాలామంది చెప్తున్నారు, గతంలో జగన్ ఊరిని బటన్ నొక్కేవాడు, 10 లక్షల మందికి బెనిఫిట్ రావాలంటే 3 లక్షలు 4 లక్షలకు వచ్చి మిగతా అన్నీ కూడా ఎప్పుడో వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళని. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. ఇవ్వటం అంటూ జరిగితే ఏ రోజైతే ప్రభుత్వం ఒక తేదీ నిర్ణయించిందో ఆ రోజున అందరికి ఇవ్వడం జరిగింది. ఇవాళ తల్లికి దేవుళ్ళు ఎక్కడ బాకీలు లేవు, అలాగే గ్యాస్ దాంట్లో ఎక్కడ బాకీలు లేవు. రేపు రైతుకు కూడా ఇచ్చే దాంట్లో ఒకే రోజున అన్నీ ఇవ్వడం జరుగుతుంది తప్ప అంచెలంచెలుగా ఇచ్చే సంస్కృతి తెలుగుదేశం లేదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియచేయాలి. ప్రజలకి ఇవాళ ఏమేమి లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే ఒక ఇంట్లో అన్ని పథకాలు ఉండకపోవచ్చు. ఒక ఇంట్లో తల్లికి దీవెన ఉండొచ్చు, ఒక ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ ఉండొచ్చు, ఇంకో ఇంట్లో అంగవైకల్యం ఉండొచ్చు. కాబట్టి ఒక సంక్షేమ పథకం అన్నింటిలో ఉండకపోవచ్చు. కాబట్టి అసలు ప్రజలకి ఏవే సంక్షేమ పథకాలు ఇస్తుందో ప్రభుత్వం, దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందనేది ప్రజలకు తెలియజేయటం కోసం మరి మొన్న ఆదివారం జరిగిన ఈ సమావేశంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకి, ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఏదైతే ప్రామిస్ చేశామో ఈ రకమైన పాంప్లెట్ని పెట్టుకుని తెలుగుదేశం ఇచ్చిన పథకాలు, ఇవ్వబోయే పథకాలు, అభివృద్ధి ఏ రకంగా జరగబోతుంది, ఈ అంశాలన్నీ చెప్పే ప్రయత్నంగా ఒక పాంప్లెట్ ఇంటింటికి ఇచ్చి పథకాలు ఏ రకంగా రాబోతున్నాయి, ఇంకా పథకాలు రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు రాలేదనే విషయాన్ని కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మరి ఆ వివరాలు తెలుసుకుంటారు. ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ రేపు అంటే 2 జూలై 2025న ప్రారంభమవుతుంది. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు దీన్ని కొనసాగిస్తారు. ఎవరు కూడా దీంట్లో ఆబ్సెంట్ అవ్వడానికి వీలు లేదని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. బూత్ కమిటీ నుంచి అంటే బూత్ కన్వీనర్ మెంబర్స్ దగ్గర నుంచి కుటుంబ సాధికారిక కమిటీ మెంబరు, అలాగే క్లస్టర్ మెంబరు, యూనిట్ మెంబరు, సమితి పంచాయతీ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, మొత్తం రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా పొలిటికల్
హరార్కీ ఏది ఉందో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిసర ప్రాంతాల్లో, వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ప్రతి ఇంటింటికి ఈ పాంప్లెట్ తీసుకెళ్ళి తెలుగుదేశం ఏం చేసింది, ఏ ప్రామిస్లో అయితే ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసింది, ఎన్నిటిని అమలు చేసింది, భవిష్యత్ ఏంటి, ఇవాళ ఈ పథకం ఇస్తే ఇది అయిపోయిందని కాదు, భవిష్యత్తులో ఏం చేయబోతుంది,